లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంట్లో వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంది అని తెలిపే 10 సంకేతాలు ఇవే. అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి మనిషి కూడా లక్ష్మీదేవి ఎప్పుడెప్పుడు ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చొని మనల్ని అనుగ్రహిస్తుందా, ఎప్పుడెప్పుడు మన సంపద అంతకంతా పెరిగి సమాజంలో మనం కోరుకున్నట్టుగా మనం జీవిస్తామో అని ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఉంటారు. ఆ తల్లి అనుగ్రహం కోసమే ప్రతి శుక్రవారం, మంగళవారం ప్రత్యేక రోజులలో అమ్మవారిని భక్తితో శ్రద్ధగా పూజిస్తూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి రాకను ముందే సూచిస్తుంది అని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకవేళ లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నా, లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చింది లేదా వస్తుంది అని తెలిపే సంకేతాలు ముందుగానే తెలియజేస్తాను అని తాము మనకు విష్ణు పురాణంలో చెప్పినట్టు పురాణాలు చెబుతున్నాయి. అయితే లక్ష్మీదేవి మరి రాకను సూచించే 10 సంకేతాలు ఏమిటో ఇప్పుడు మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. లక్ష్మీదేవి ధనానికి అధిపతి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ధనానికి లోటు అనేది ఉండదు. లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే ముందు కనిపించే మొట్టమొదటి సంకేతం ఏమిటి అంటే బల్లులు. 3 బల్లులు ఎప్పుడైతే మనకు ఒక చోటు కనిపిస్తాయో అది చాలా తక్కువ. అసలు బల్లి 1 లేదా 2 కలిసి కనిపిస్తూ ఉంటాయి మనకు అప్పుడప్పుడు. కానీ 3 బల్లులు కలిసి ఒకదాని వెనక ఒకటి లేదా 3 ఒకే చోటు దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తే అది ఖచ్చితంగా లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది. లక్ష్మీదేవి వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది అని, లేదా అతి త్వరగా మీ యొక్క దరిద్రాలు, పాపాలు, దోషాలు పోయి లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించి మీ ఇంట్లోకి వచ్చి మీ కష్టాలను తొలగించి మిమ్మల్ని సంపన్నులుగా మారుస్తుంది అని గ్రహించుకోవాలి. లేదా దీపావళి రోజున మనం తులసి దగ్గర పూజ చేసే సమయంలో తులసి చుట్టూ బల్లులు తిరుగుతున్నట్లు కనిపించినా ఇది కూడా లక్ష్మీదేవి రాకను సూచిస్తున్నట్టే. ఇక అదే కాకుండా మనం దైవానికి పెట్టిన ప్రసాదాన్ని కానీ, లేదా ఇంట్లో ఎప్పుడైనా చీమలు, నల్లటి చీమలు దారలాగా వస్తూ ఉన్నా, నల్లగా పెద్దగా ఉండే చీమలు కావచ్చు, నల్లగా చిన్నగా ఉండే చీమలు కావచ్చు, మన ఇంట్లో తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంది అని గ్రహించుకోవాలి. అంతేకాదు మనం పూజ గదిలో పెట్టిన ప్రసాదానికి ఒకేసారి గుంపులుగా వచ్చి చీమలు ప్రసాదాన్ని తింటూ ఉన్నట్లు అయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది అని గ్రహించుకోవాలి. అలాంటి ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు అని, సిరి సంపదలు ఖచ్చితంగా కలుగుతాయి, అతి త్వరగా వారి జాతకం అనేది మారిపోబోతుంది అని గుర్తుంచుకోవాలి. నల్ల చీమలు శుభానికి సంకేతం. అంతే కానీ ఎర్రటి చీమలు మాత్రం అంత మంచివి కాదు అంటున్నాయి శాస్త్రాలు, పురాణాలు. కాబట్టి నల్ల చీమలు వస్తే గనక వాటికి ఆహారాన్ని వేయడం మంచిది. వాటికి ఏ హాని కలిగించకుండా చూడాలి. అదేవిధంగా అలాగని వాటితో కుట్టించుకోవడం కాకుండా వాటిని ఊడ్చి పక్కన పడేయాలి తప్ప వాటిని చంపే ప్రయత్నం మాత్రం అస్సలు చేయకూడదు. ఇకపోతే మనం ఎప్పుడైనా నిద్రించే సమయంలో కలలో మనకి పాము కనిపించటం కానీ, లేదా ఎర్రని గులాబీ పూలు కనిపించటం కానీ, కొత్త ఎర్రటి నూతన వస్త్రం కనిపించటం కానీ, లక్ష్మీదేవి ఫోటో కనిపించటం కానీ ఉంటే అది చాలా మంచి శుభసూచకం. పంట పొలాలు, పంట దున్నుతున్నట్టు రైతు కనిపించటం, కలలో రక్తం కనిపిస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. కలలో పాము మనల్ని వెంబడించినట్టు కనిపిస్తే అది ఇంకా శుభసూచకం. ఇవన్నీ కూడా లక్ష్మీదేవి రాకను సూచిస్తున్నట్టే. అదేవిధంగా ఎప్పుడైనా సరే మనకు సహజంగా 2 తలల పాము ఇంటి చుట్టూ కానీ, ఇంటి ఆవరణలో కానీ, ఇంట్లోకి వచ్చినట్టు కానీ కనిపిస్తే అది ఇంకా శుభసూచకం. అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకుని ఉంది అని గ్రహించుకోవాలి. సాధారణంగా పాము విష జంతువు కాబట్టి భయపడుతూ ఉంటారు. కానీ 2 తలల పాము కనిపిస్తే చాలా మంచిది. ఈ 2 తలల పాము అనేది ఇతరులకి హాని కూడా చేయదు. 2 తలల పాము అనేది ఎప్పుడూ కూడా ఇతరులకి హాని చేయకుండా ఉంటుంది, లక్ష్మీప్రదమైనటువంటిది. కాబట్టి ఆ పాముకి ఎలాంటి హాని చేయకుండా బయటికి మెల్లిగా వెళ్ళగొట్టే ప్రయత్నం చేయాలి. ఇకపోతే మనకు ఎప్పుడైనా ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా చెరుకు బండి కానీ, చెరుకు తోట కానీ, చెరుకు గడలు కానీ కనిపిస్తే ఆ పనిలో తప్పకుండా 100% విజయాన్ని మనం పొందుతాము అని గుర్తుంచుకోవాలి.
అలానే లక్ష్మీదేవి రాకను సూచించే దానిలో ఆవు కూడా ఒకటి. పదే పదే ఆవు మన ఇంటికి వచ్చి మన ఇంటి సింహద్వారం దగ్గర నిలబడటం, మన ఇంటి ఆవరణలో తిరుగుతూ ఉండటం వంటివి చేస్తూ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది అని గ్రహించుకోవాలి. అదేవిధంగా ఆవుకి ఏదైనా ఆహారాన్ని పెడుతూ ఉండాలి. ఇక లక్ష్మీదేవి సంతోషంతో మీ ఇంట్లో సంపదకి లోటు లేకుండా చేస్తుంది. అలానే ఉదయం మనం నిద్ర లేవగానే ఇల్లు ఊడుస్తున్న వ్యక్తులు కానీ లేదా రోడ్డు ఊడుస్తున్న వ్యక్తులు కానీ ఇంటి బయట ముగ్గు పెడుతున్నటువంటి వారిని కానీ చూస్తూ ఉంటే లక్ష్మీప్రదమైనటువంటిది. ఆ రోజంతా వారికి బాగుంటుంది అని, త్వరలో లక్ష్మీదేవి కటాక్షం కలగబోతుంది అని గ్రహించుకోవాలి. నిద్ర లేచిన వెంటనే పాలు తాగుతున్న దూడను చూసినా, ఆవు దూడను చూసినా, అలానే లేదా విగ్రహాన్ని పాలు తాగుతున్న ఆవు దూడ విగ్రహాన్ని చూసినా, ఉదయం లేవగానే కొబ్బరికాయను చూసినా, పూలను చూసినా, వెలుగుతున్న దీపాన్ని చూసినా, సుగంధ పరిమళమైనటువంటి ధూపం యొక్క సువాసన చూసినా, దైవాల యొక్క ఫోటోలు విగ్రహాలు చూసినా, ఊడుస్తున్న వ్యక్తిని చూసినా కూడా ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలుగుతుంది అని గుర్తుంచుకోవాలి. అలానే ఇంటి ఆవరణలో ఉండే తులసి కొమ్మ ఉత్తరం వైపు అతి వేగంగా పెరుగుతున్నట్లు అయితే అలాంటి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. అలానే లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులలో బ్రష్ చేయకుండా ఉండటం, అలానే ఉదయాన్నే లేవకుండా ఉండటం, ఇంటి బయట ముగ్గులు పెట్టకుండా ఉండడం, భక్తి భావన తగ్గించుకోవటం వంటివి చేస్తే లక్ష్మీదేవికి నచ్చదు. అదేవిధంగా పక్వానికి రాకుండా ఉండే పండ్లు తినటం, ఉడకని ఆహారాలు తినటం ఆరోగ్యానికి మంచిది కాదు. లక్ష్మీదేవి కటాక్షం కూడా కలగదు. అమ్మవారికి ఆగ్రహం వస్తుంది, ధన నష్టం కూడా జరుగుతుంది. అలానే మనం ఎప్పుడైనా సరే చీపిరిని ఊడ్చిన తర్వాత ఊడ్చే భాగం కిందికి పెట్టి మనం పట్టుకునే భాగాన్ని పైకి వచ్చేలాగా చూడాలి. అంతే తప్ప పట్టుకునే భాగాన్ని కిందికి పెట్టి ఊడ్చే భాగాన్ని పైకి పెడితే లక్ష్మీదేవి ఆగ్రహంతో ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. చీపిరిని ఎప్పుడూ కాలుతో తన్నకూడదు. చీపిరి లక్ష్మీదేవితో సమానం. కాబట్టి చీపిరిని ఒకవేళ కాలుకు అనుకోకుండా తగిలినా దానిని వెంటనే మనం కళ్ళకి అద్దుకోవాలి. అదేవిధంగా చీపిరిని ఎప్పుడు చులకనగా చూడకూడదు. అలానే పాడైపోయిన వస్తువులు, విరిగిపోయిన చెప్పులు వంటివి అధికంగా ఇంట్లో ఎప్పుడు పెట్టుకోకూడదు. ఎప్పటికప్పుడు పాడైపోయిన వస్తువులు పడవేస్తూ ఉండాలి. చినిగిపోయిన వస్త్రాలు వంటివి కూడా వెంటనే డస్ట్బిన్లో పడవేయాలి. వాటిని కూడా ఎప్పుడు పాడైపోయిన వాటిని ఇంట్లోనే పెట్టుకోవటం, పాడైపోయిన వస్తువులు వంట సామాన్లు కానీ వాటిని వంటకి ఉపయోగించటం అస్సలు చేయకూడదు. పాడైపోయిన గడియారాలు కూడా ఇంట్లో అస్సలు ఉంచకూడదు. వాటిని ఇంట్లో ఉంచటం వల్ల దరిద్రం సంభవిస్తుంది, ధన నష్టం జరుగుతుంది. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహానికి పొందటానికి మనం ముందుగా చెప్పుకున్నట్టు అమ్మవారు మనల్ని అనుగ్రహించినట్లు అయితే ఆ సంకేతాలు కనిపిస్తాయి. ఒకవేళ అమ్మవారికి నచ్చని పనులు ఏమిటి, ఎలా ఉండాలి, మనం అమ్మవారికి ఏవి నచ్చవు, ఏవి నచ్చుతాయో అనే వివరాలు కూడా ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఇక అదేవిధంగా గుడ్లగూబ లక్ష్మీదేవికి చాలా ఇష్టం. గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం కాబట్టి ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గుడ్లగూబ కనిపించినా కూడా మంచి ఫలితం కలుగుతుంది. అదేవిధంగా మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు కాకి నిండుగా ఉండే కుండలో నుండి నీరుని తాగినట్లు కనిపిస్తే కూడా అది శుభప్రదమే. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, అతి త్వరలో కలగబోతుంది, మనకు సంపద అంతకంతా పెరగబోతుంది అనడానికి సంకేతం. తెలుసుకున్నారు కదా, లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది అని తెలిపే సంకేతాలు ఏవి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.